సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్మార్ట్ డాగ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. షామీ సైబర్ డాగ్ అనేటువంటి పేరుతో అఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ అయ్యలేదు. ఇది జస్ట్ షోకాస్ పీస్ అండ్ దీంట్లో మాత్రం చాలా అంటే ఏ బేస్డ్ సైబర్ డాగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ డే టు డేలో ఒకవేళ మీరు కనుక కుక్కను పెంచుకుంటారంటే లైక్ మీ ఇంట్లో మీ రెగ్యులర్ హౌస్ మీ పప్పి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అలాంటి చిన్న చిన్న చిలిపి చేష్టలు అయితే ఇది చేయగలదు. ఇది రోల్ ఓవర్ చేయగలదు, ఫ్లిప్ చేయగలదు, బ్లాక్ ఫ్లిప్ చేయగలదు, అలాగే మనకి షేక్ హ్యాండ్ ఇలాంటివన్నీ కూడా. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎప్పుడైతే మీరు దీన్ని టచ్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఇది నార్మల్గా మన డాగ్స్ ఎలా అయితే షేక్ హ్యాండ్ ఇస్తుందో ఆ విధంగా ఇట్లా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వగలరు. ఈ సైబర్ డాగ్స్ని మొట్టమొదటిగా ఇన్వెన్షన్ చేసినటువంటి కంపెనీ బాస్టన్. బట్ ఇది వచ్చేటప్పటికే ప్యూర్లీ కమర్షియల్. ఇంకా చెప్పాలంటే మన హ్యూమన్స్ చేయలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డాగ్స్ చేత చేయించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో వాటిని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇది కమర్షియల్గా లైక్ న్యూక్లియర్ రియాక్టర్స్ లేదా న్యూక్లియర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి చూసారా. సో ఇలాంటి వాటన్నిటిలో వీటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వేరే దీని ధర కూడా తక్కువేం కాదు. ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా $75,000. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే సుమారుగా 65 లక్షలు. ఆ తర్వాత సోనీ కంపెనీ ఐబో అనేటువంటి పేరుతో కమర్షియల్ రోల్అవుట్ అయితే చేసింది. అంటే యాక్చువల్గా మన ఇంట్లో ఒక చిన్న కంపానియన్ లాగా మనకి ఇది యూస్ చేయటం అయితే జరుగుతుంది. దీని బదులు కుక్కనే పెంచుకోవచ్చు కదా అని అంటే కొంతమంది కుక్కలంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు చూసారా. బట్ దానికి చేసే చిలిపి చేసలు ఏవైతే అవి కావాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇవి ఒక మంచి కంపానియన్ లాగా వర్క్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దేర్ ఆఫ్టర్ షామీ దీన్ని 2021లో అఫీషియల్గా ఆగస్టులో అనుకుంటా వీళ్ళు లాంచ్ చేసింది. చైనాలో కమర్షియల్ రోల్అవుట్ అక్కడైతే డైరెక్ట్గా మనం పర్చేజ్ చేయొచ్చు. సుమారుగా 9,999 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ $1,20,000 దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అదే సైబర్ డాగ్ని ఇప్పుడు వీళ్ళు ఇండియాలో కూడా తీసుకొచ్చారు. బట్ ఇండియాలో మాత్రం ఇది సేల్లోకి అయితే తీసుకొని రావట్లేదు. ఇది జస్ట్ షోకేస్ పీస్ లాగా మాత్రమే మన ముందు తీసుకొని రావటం అయితే జరిగింది. అంటే మీ దగ్గరలో ఉండేటువంటి నియర్ బై ఎంఐ స్టోర్లోకి వెళ్ళారనుకోండి, దీన్ని ఆస్వాదించవచ్చు. ఇది చేసేటువంటి పనులన్నీ మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికి ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇది ఓపెన్ సోర్స్ కింద థర్డ్ పార్టీ డెవలపర్స్ కూడా యాక్సెస్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇది వాళ్ళలాగా వర్క్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి ఎన్విడియాకి సంబంధించినటువంటి జెట్సన్ ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. సుమారుగా ఇది వచ్చేటప్పటికి 21 టాప్స్ అంటే 21 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్. అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. అండ్ దీంట్లో మనకి 128 GB ఆఫ్ రోమ్ కూడా మనకు రావడం జరుగుతుంది. అది కూడా కమర్షియల్ ఇండస్ట్రీ గ్రేడ్ SSDని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. దీని ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కెమెరాస్ అలాగే సెన్సార్స్, వీటన్నిటిలో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది, డెప్త్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ ఇంటెల్కి సంబంధించినటువంటి రియల్ సెన్సింగ్ మ్యాక్రో కెమెరాస్ని కూడా మనకి ఇందులో వాడటం అయితే జరిగింది. సో ఓవరాల్గా దాని చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలు మొత్తాన్ని ఇది మానిటర్ చేయగలదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నడుస్తున్నప్పుడు దారిలో ఏదైనా అడ్డం వచ్చింది అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా దాన్ని పక్కకు తప్పించుకొని కూడా వెళ్ళగలదు. అంతేగాని గుద్దుకుంటూ అయితే వెళ్ళదు. సో ఇలా సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఓనర్కి ఇవ్వడంతో పాటు సెన్స్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యేటువంటి ఒక మంచి సైబర్ డాగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం మనకి ఇక్కడ 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి మొబైల్ యాప్ ద్వారా, 2 వాయిస్ కమాండ్ ద్వారా, ఇంకోటి దీనికోసం డిజైన్ చేసినటువంటి డెడికేటెడ్ రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా మనం దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఈ లెగ్స్ కావచ్చు, బాడీ కావచ్చు, వీటన్నిటిలో కూడా సర్వో మోటార్స్, అది కూడా హై పెర్ఫార్మెన్స్డ్ సర్వో మోటార్స్ని అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సుమారుగా ఇవి వచ్చేటప్పటికే 32 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేయగలదు 220 RPM తోటి. సో ఇంత హెవీ స్పీడ్గా ఇవి తిరగటం వల్లనే ఇది ఒకటేసారి మనకి రోల్ ఓవర్, బ్లాక్ ఫిల్ప్ ఇలాంటివి కూడా మనకి ఇది చేయగలదు. ఇన్ఫ్యాక్ట్ ఇది నడవగలదు కూడా. సుమారుగా 11 km/h ఇదైతే కవర్ చేయగలదు. అండ్ దీని మీద మనుషులకి కూర్చొని వెళ్ళొచ్చు అని అంటే మనుషులంటే 3 kgs వరకు ఇది వెయిట్ని అయితే హోల్డ్ చేయగలదు. అండ్ ఓవరాల్గా దీని వెయిట్ వచ్చేటప్పటికి సుమారుగా 14 kg. అండ్ దీని చుట్టూ సుమారుగా 6 మైక్రోఫోన్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈ 6 మైక్రోఫోన్స్ ద్వారా మనం ఇచ్చేటువంటి వాయిస్ కమాండ్ అనేది దానికి వెళ్ళటం జరుగుతుంది. అండ్ దీనిపైన హెడ్ దగ్గర ఇక్కడ ఉండేటువంటి లార్జ్ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా సెన్సార్ ఏరియా. ఈ సెన్సార్ ఏరియా ద్వారా మీరు కొంచెం మనం చేయి ఇట్లా అన్నా కానీ ఆటోమేటిక్ ఇది మనకు షేక్ హ్యాండ్ ఇవ్వటం. అంటే మనం రెగ్యులర్గా ఉండేటువంటి కుక్కల్ని ప్యాంపర్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి రియాక్షన్ ఉంటుంది. ఇది
కొంచెం ఫన్నీగా ఉండడం జరుగుతుంది. ఇది ఓనర్ని గుర్తుపట్టగలదు అంటే మన ప్రొఫైల్ని సేవ్ చేసుకుంటే మనల్ని ఐడెంటిఫై చేయడంతో పాటు మనం నడిస్తే మన వెనకాల నడుచుకుంటూ కూడా ఇది రావడం జరుగుతుంది. ఇక ఇది రన్ అవ్వడానికి దీని లోపల మనకు బ్యాటరీ ఉంటుంది. ఎంత కెపాసిటీ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్గా 0 to 100% ఛార్జ్ అవడానికి సుమారుగా 2 hours పైన పట్టేటువంటి అవకాశం ఉంది. సో 2 hours ఛార్జ్ చేసిన తర్వాత జస్ట్ మీకు రన్ టైం వచ్చేటప్పటికే 30 minutes మాత్రమే. అసలు ఈ డాగ్ ని లాంచ్ చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా బాస్టన్ అనేటువంటి కంపెనీ వచ్చేటప్పటికే మనము మనుషులు చేయలేనటువంటి పనులు, ఇంకా చెప్పాలంటే సివియర్ డేంజర్ ఏరియాస్ ఉంటాయి చూసారా, ఆ టైంలో లైక్ బాంబ్స్ కావచ్చు, డిటెక్షన్ కావచ్చు, లేదా స్పై చేయటం కావచ్చు, లేదన్నట్లయితే న్యూక్లియర్ రియాక్టర్ ఫ్యాక్టరీస్లోకి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ని తీసుకొని రావడం కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనం మనుషులు చేయలేనటువంటి పనుల్ని ఈ డాగ్స్ చేత చేయిద్దాం అన్న ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ మిషన్స్ కాబట్టి వీటికి ప్రాణం ఉండదు కాబట్టి పోయినా మళ్ళీ మనం ఇంకోటి తయారు చేసుకుంటాం కాబట్టి, సో అందుకోసమని వీటిని బేసికల్లీ డిజైన్ చేయడం జరిగింది. కాకపోతే అక్కడ బాస్టన్ అనేటువంటి కంపెనీ సుమారుగా $75,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 65 లక్షల రూపాయలకు రావడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కొంచెం స్మార్ట్గా నిజంగా కుక్కలాగా ఉండేలాగా, ఒక చిన్న కుక్క పిల్లలాగా ఉండేలాగా సోనీ కంపెనీ మనకి ఐబోన్ అయితే తీసుకొచ్చింది. దీని ధర కూడా ఏం తక్కువేం కాదు, సుమారుగా 2 లక్షల పైమాటే. కాకపోతే షామీ దాన్ని ఇంకా కాస్ట్ కటింగ్ చేస్తూ సుమారుగా మనకి 1,20,00,30,000 రూపాయలకే దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. జస్ట్ ఇంట్లో ఉండేటువంటి ఒక కంపానియన్ లాగా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. రెగ్యులర్గా ఉండేటువంటి కుక్కలు పెంచుకుంటే అది కరుస్తుందేమో, లేదా దానికి సంబంధించినటువంటి షిట్ ఇవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం మనం సర్వీస్ చేయాలనుకుంటాం చూసా, అలా కాకుండా మనకి ఫన్నీగా జాలీగా ఉన్నప్పుడు వర్క్ చేసుకొని మనం ఆడుకోవడానికి మాత్రమే దీన్ని అయితే తయారు చేశారు. దీనికి ఏం మనం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. యాజ్ ఆఫ్ నో వీటిని మాత్రం కంప్లీట్లీ మనకి ఒక ప్లే టాయ్స్ లాగా తీసుకొచ్చారే కానీ ఇంకా ఎడిషనల్గా దీనివల్ల ప్రస్తుతం మనకేం ఉపయోగం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇక వీటిని మీరు చూడాలనుకుంటే ఎలా, జస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి నియర్ బై మీ హోమ్ స్టోర్కి అయితే వెళ్ళిపోండి. అక్కడ వాళ్ళు షోకాస్ చేస్తారు, మీరు వెళ్ళగానే మీరు గ్రీట్ చేయటం, అలాగే మిమ్మల్ని తీసుకొచ్చి మీకు ప్రోడక్ట్స్ చూపించడం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఫ్యూచర్లో మనకి ఇలాంటి ఏఐ బేస్డ్ డాగ్స్ కావచ్చు, రోబోస్ కావచ్చు, ఇవన్నీ ఏ స్థాయిలో చూడొచ్చు అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళ మన మొబైల్ ఫోన్లో లేదా మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో స్మార్ట్ టీవీని ఎలా అయితే వాడుతున్నామో, సో మనకి కావాల్సినటువంటి చిన్న చిన్న పనులు చేయించుకోవడం కోసం ఇలాంటి స్మార్ట్ డాగ్స్ అలాగే ఏ రోబోట్స్ని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇది మనల్ని ట్రాక్ కూడా చేయగలదు, మనతో పాటు నడవగలదు. ఇదంతా కూడా మనకి ఫోన్తో కనెక్ట్ ఉంటుంది. జస్ట్ మనం ఫోన్ని తీసుకొని ఎట్లా అంటే అట్లా మనం మూవ్ చేసేదాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది మనతో పాటు రావడం జరుగుతుంది. సో చూసారు కదా, మనల్ని ఇట్లా ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. సో జస్ట్ మనకి కార్ గేమింగ్ కంట్రోలర్ని మనం ఎట్లయితే చేస్తుంటామో సేమ్ అదే విధంగా టువర్డ్స్ ఫార్వర్డ్, అలాగే బ్యాక్వర్డ్, లెఫ్ట్ అండ్ రైట్, ఎవ్రీథింగ్. ఈవెన్ మనకి ఫ్రంట్ మూన్ వాక్ లేదంటే టాప్, ఈ విధంగా ట్రిగ్గర్స్ని యూజ్ చేస్తూ మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం కుక్కల్ని ఇట్లా అంటాం కదా, అనగానే ఇది రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈవెన్ మనకి షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది. ఒకవేళ మీరు దీన్ని ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా కానీ సునాయాసం ఇక్కడ మీరు హ్యాండిల్ చూసారు కదా, సో దీంతో అయితే దీన్ని లిఫ్ట్ చేసుకుని ఎలా అంటే అలా తీసుకొని వెళ్ళచ్చు. సో ఇది ఫ్రెండ్స్ షామీకి సంబంధించినటువంటి సైబర్ డాగ్, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. డాగ్ మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో. అండ్ రియల్గా ఉన్నటువంటి వాటిని ఇలాంటి ఆర్టిఫిషియల్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రీప్లేస్ చేయగలవా లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. జనరల్గా రెగ్యులర్గా మనము డాగ్స్ పెంచుకోవాలంటే చాలా మందికి ఒక భయం ఉంటాయి, కరుస్తాయేమో లేదా అది యానిమల్స్ కదా అని చెప్పి కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక గుడ్ కంపానియన్ కింద దీన్ని తీసుకొని రావడం జరిగిందే కానీ మన ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డాగ్స్ ని రీప్లేస్ చేయడానికైతే కాదు. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.